జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను చూస్తాను సార్. నువ్వేంటి ఈ టైంలో? నేనుండాల్సింది ఈ గదిలోనే కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా భర్త దగ్గర నేనుండాలి అంటున్నాను. ఎవరి భర్త? ఎవరికి భర్త? ఆయన నా భర్త. ఇది నా గది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వెందుకంత కోప్పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆయన మొదట తాళి కట్టింది నాకే. ఈ ఇంట్లో నీకంటే నాకే ఎక్కువ హక్కు ఉంటుంది. తనతో ఉండడానికి నీకెంత హక్కు ఉంటుందో నాకు అంతకంటే ఎక్కువ హక్కే ఉంటుంది కాదా మరి? చాలా పో. వింటున్నాను కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకు. కోర్టులో కేసు ఫైల్ చేసి ఇంట్లో ఉండే అధికారం ఉంది అంటే రానిచ్చాం కదా అని పడక గది వరకు వస్తే బాగుంటుందనుకోకు. నువ్వు రాజనందిని అని అనుకుంటున్నావు అంతే. అదే నిజం కాదు. అలా అని ఇంకా నిరూపణ అవ్వలేదు కదా. నువ్వు రాజనందిని అని కూడా నిరూపణ కాలేదు కదా. అలాంటప్పుడు నీకు ఇంట్లో స్థానం ఇవ్వడమే గొప్ప. నీకు అందని దానికోసం ఆశపడటం మానుకో. నా హక్కుని అడగడం ఆశపడడం ఎలా అవుతుంది? హక్కు ఉందో లేదో తేల్చాల్సింది కోర్టు. అంతవరకు నీ హద్దుల్లో నువ్వు ఉండటం మంచిది. సరే అయితే ఈరోజు నీది పొమ్మంటున్నావు, పోతాను. కానీ కోర్టు తీర్పొచ్చాక నీ స్థానంలో నేనుంటాను. ఇప్పుడు నేనున్న స్థానంలో నువ్వుంటావు. ఇలానే బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఈ ఇంటి నుండి, ఆయన జీవితం నుండి కూడా. ఏమన్నావు? ఏమన్నావు? అను, ఇప్పుడేంటి? నువ్వు ఈ గదిలో ఉండాలి, అంతేగా? అను, నువ్వు బయటికెళ్ళు. 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 నువ్వు బయటికెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.